హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ చాలా దగ్గరగా అయితే ఉంది. కాబట్టి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జేఈ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే దీన్ని ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. మార్చి 28 నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 18 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లాస్ట్ డేట్ దాకా ఎప్పుడు వెయిట్ చేయకండి. వీలైనంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పేపర్ 1 ఎగ్జామ్ CBT 1 అనేది మనకి టెంటివ్‌గా జూన్ 4 నుండి జూన్ 6 తారీఖు దాకా కండక్ట్ చేస్తారు. పేపర్ 2 డేట్ అయితే ఇవ్వలేదు. మీకు ఏదైనా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో డిఫికల్టీ ఉంటే గనక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. ఇక్కడ కాల్ చేసి మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది లెవెల్ 6 35,400 బేసిక్ ఉంటుంది. దీనికి అదనంగా DA, HRA అలవెన్సెస్ యాడ్ చేసుకొని మీకైతే సాలరీ అయితే వస్తుంది. మనకి క్వాలిఫికేషన్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో జూనియర్ ఇంజినీర్ సివిల్ వచ్చేసరికి మీరు డిగ్రీలో సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీరు డిప్లొమా చేస్తే గనక 3 సంవత్సరాలు సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేస్తే గనక డిప్లొమాతో పాటుగా 2 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే E&M అంటే మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ మనకి డిగ్రీ చేసినట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 3 ఇయర్ డిప్లొమా కనుక ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేసుంటే గనక 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. మీరు డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ అనేది అయితే అవసరం లేదు. అలాగే మనకి సివిల్ 3 ఇయర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఈ పోస్ట్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. డిప్లొమా వాళ్ళు బ్రహ్మపుత్ర బోర్డ్ జలశక్తి మినిస్ట్రీలో మనకి 3 సంవత్సరాలు సివిల్ ఇంజినీరింగ్‌లో అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది. 30 సంవత్సరాల దాకా. ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ 33 సంవత్సరాల దాకా అప్లై చేయొచ్చు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్‌లో మనకి చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజినీర్ మనకి అంటే మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసరికి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్‌లో CPWD డిపార్ట్మెంట్‌లో మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు సివిల్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో మనకి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీలో అప్లై చేయొచ్చు. అలాగే 3 ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మెకానికల్ ఇంజినీరింగ్‌లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిప్లొమా చేస్తే 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే జూనియర్ ఇంజినీర్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి. డిప్లొమా చేస్తే కనుక 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఫరక్కా బ్యారేజ్‌లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనేది చేసి ఉండాలి. అలాగే జేఈ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అనేది అయితే చేసి ఉండాలి. డిప్లొమా లేదా మనకి ఇక్కడ డిగ్రీ అని అయితే మెన్షన్ చేయలేదు. సో, డిగ్రీతో కూడా సెపరేట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రాబ్లమ్ లేదు. మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ వచ్చేసరికి MESలో మనకి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. డిప్లొమా అయితే ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ అయితే ఓకే. లేదా డిప్లొమా అయితే గనక ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ NTROలో మనకి సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మనకి మాక్సిమం 30 ఇయర్స్ ఉన్నాయి. కొన్ని జాబ్స్‌కి మాత్రం మనకి 32 ఇయర్స్ అనేదైతే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ CPWDలో మాత్రం 32 ఇయర్స్ ఇచ్చారు. మిగతావన్నీ కూడా 30 ఇయర్స్. ఎస్సీ/ఎస్టీకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3 ఇయర్స్ అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే కామన్‌గా ఉంటుంది. సో, మనకి సివిల్ ఇంజినీరింగ్ గాని, లేదా మనకి బీటెక్, డిప్లొమా చేసిన వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి. మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు గమనించొచ్చు. సో, ఇక్కడ కొన్ని పోస్టులు ఉన్నాయైతే మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే అని మెన్షన్ చేశారు. అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఇవి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా పోస్టులు మాత్రం ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం మీద పోస్టులు చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఒక 850 అలా అయితే పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ అయితే ఇవ్వలేదు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ మీకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో అయితే పరీక్షా కేంద్రాలు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది కదా! కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, పార్ట్ ఎల్ జనరల్ ఇంజినీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చర్ ఆర్ పార్ట్ బిలో జనరల్ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ పార్ట్ సిలో జనరల్ ఇంజినీరింగ్ ఆర్ మెకానికల్ అంటే మీరు ఏ ట్రేడ్ అయితే అప్లై చేశారో ఆ రిలేటెడ్‌గా మీకు ఈ పార్ట్ 3లో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంది కదా! ఎవరికి తగ్గట్టు అంటే మీరు సివిల్ వాళ్ళైతే సివిల్ రిలేటెడ్‌గా, ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ రిలేటెడ్‌గా, మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ రిలేటెడ్‌గా మీకు ప్రశ్నలైతే అడుగుతారు.
పేపర్ 2లో పార్ట్ ఏలో జనరల్ ఇంజినీరింగ్ సివిల్ స్ట్రక్చర్ లేదా మీరు ఏదైతే ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా మీకైతే ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. పేపర్ 1లో 0.25, పేపర్ 2లో 1 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి ₹100 ఫీజు పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం ₹100 పే చేసి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఎస్ఎస్‌సి వెబ్‌సైట్ అయితే చేంజ్ చేసింది. ssc.government.in ఇది కొత్త వెబ్‌సైట్ మనకి. ssc.nic.in కాదు. ఈ ssc.government.inలో మళ్ళీ ఫ్రెష్‌గా మీరు పాత రిజిస్ట్రేషన్ పాత వెబ్‌సైట్‌లో చేసుకున్నప్పటికీ దీంట్లో ఫ్రెష్‌గా మీరు రిజిస్ట్రేషన్ అనేది ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది దీంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీరు చేసుకోకపోతే కనుక ఇప్పటిదాకా అప్లై చేయకపోతే కొత్త వెబ్‌సైట్‌లో ఓటీఆర్ క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. లేదా ఎస్ఎస్‌సి ఫేజ్ 12 గానీ, సిపిఓకి సంబంధించి గానీ మీరు ఆల్రెడీ ఎస్ఎస్‌సి కొత్త వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయి అప్లై దగ్గరికి వెళ్లి జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి మీరైతే డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా క్లారిటీగా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. లేదా అట్‌లీస్ట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మనకి రిలేటెడ్ చేసిన వాళ్ళు ఉంటే గనక గ్రాడ్యుయేషన్ గానీ, డిప్లొమా గానీ వాళ్ళకన్నా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకన్నా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వాళ్ళన్నా సరే అప్లై చేసుకుంటారు. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఓకే. థాంక్ యూ.